డిప్యూటీ సీఎం మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి. ఎవరెవరు అవుతున్నాయి? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం వెనక అసలు భాగవతం ఇది ఉందన్నమాట. ఎవరు వెనకాల? ఇప్పుడు కేసేమో పాత ప్రభుత్వము, గత ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ చేసిందని కేసు స్టార్ట్ చేసిరు. కానీ దాని వెనకాల అదే ముందుకు నడుస్తున్నటువంటి వ్యవహారం. ఈ మీడియా ఛానళ్ళు మొత్తం, ఈ పత్రికలు మొత్తం ఏం నడిపిస్తాయి అంటే ఎంతసేపు ఉన్నా గత ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి దాని మీద ఉదర కొడతా ఉంటాయి. దాని వెనక జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే ఇదన్నమాట. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు TV9లో కూర్చొని మాట్లాడినటువంటి మాట అది, TV9 ఇంటర్వ్యూలో. సో కాబట్టి ఒకసారి మీరు చూస్తే క్లియర్. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి ఆడియోలు కొన్ని బయటపడ్డాయి. ఎట్లా పడ్డాయి? ఆ ఆడియో గారు నేను ఆడియో రిలీజ్ చేయలేదంటారు, ఆ MRO గారు నేను ఆడియో రిలీజ్ చేయలేదంటారు, మంత్రి ఆయన ఆడియో రిలీజ్ చేసుకుంటారా? చేసుకోడు. మరి ఎట్టు వచ్చింది ఆడియో బయటికి? ఏ విధంగా వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ కాకపోతే ఏ విధంగా బయటకు వచ్చింది? సీతక్కకు సంబంధించినటువంటి ఇసుక లారీలు భద్రాచలం దగ్గర పట్టుబడితే ఆ లారీల విషయంలో ఫోన్ ట్యాపింగ్ కాకుండా, వాళ్ళ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ కాకుండా, మంత్రుల పిఏల ఫోన్లు ట్యాపింగ్ కాకుండా ఏ విధంగా ఇసుక లారీలను పట్టుకున్నారు, ఏ విధంగా అదైనారు? సో ఇట్లా దీంతో పాటు ఇక బట్టి విక్రమార్క ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. సో ఈ విధంగా కీలకమైనటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి నిన్న వీరు చెప్పడం జరిగింది. ఒకసారి అది కూడా చూద్దాం. డిప్యూటీ సీఎం మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నది, రేవంత్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నాడు, లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి సిద్ధమా, ఓటుకు నోటు కేసు భయంతోనే బీజేపీతో మిలాఖత్తు, రాష్ట్రంలో ప్రతీకార పాలన నడుస్తోంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న ఓ విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. రాష్ట్రంలో ఫోన్ టాపిక్ వ్యవహారము నడుస్తున్న తరుణంలో కేటీఆర్ బయటపెట్టిన విషయాలు మరింత సంచలనంగా మారాయి. రాష్ట్రంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి మంత్రుల ఫోన్లు స్వయంగా ముఖ్యమంత్రి ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారము రేగుతున్నాయి. ఓటుకు నోటు కేసు పైన ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పుడు ఆ కామెంట్స్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను మరింత పెంచినాయి. ఒకసారి నేను ఫోన్ ట్యాప్ అవుతుందా అయితే లేదా ఇట్లా ఇప్పుడు చెప్పినా కదా, సీతక్క ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి ఆమె ఇసుక లారీలు దొరికినాయి. సీతక్కను లాక్ చేసి పెట్టాలి కాబట్టి, సీతక్కని ఎక్కడ ఎగరకుండా దుంగకుండా లాక్ చేసి పెట్టాలి కాబట్టి ఆమెను ఒక కేసులో ఒక చిన్న అది పెట్టి ఇసుక లారీల వ్యవహారంలో ఆమెను హోల్డ్ చేసి పెట్టాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎగురుతున్నాడు దుంకుతున్నాడు కాబట్టి ఆయనను హోల్డ్ చేయడం కోసం ఆయన ఆడియోలు లీక్ అయినాయి. ఇట్లా కొంతమంది మంత్రుల ఈ ఆడియో లీక్ అవుతూ ఉన్నాయి. కొంతమంది మంత్రులు అసలు మాట్లాడతలేరు. అసలు దామోదర్ రాజనరసింహన్ ఒక సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచినటువంటి నాయకుడు ఉన్నాడు. ఆయన ఎక్కడైనా కనపడుతున్నాడా అండి మీకు? ఏదైనా కనపడుతున్నాడా? దేనికి కనపడతలేడు? ఎక్కడ మ్యూట్ చేసిర్రు, ఏ విధంగా మ్యూట్ చేసిర్రు, ఏ విధంగా ట్రాప్ చేసిర్రు, ఏంది అనేది తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయాలు కొన్ని బయటకు ఎందుకు వస్తూ ఉన్నాయి? బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఎందుకు బయటకు వస్తూ ఉన్నాయి? దేనికి బయటకు వస్తూ ఉన్నాయి? ఇప్పుడు కొత్తగా ఎక్సైజ్ వ్యవహారంలో కూడా నడుస్తూ ఉంది. ఈ ఏమంటారు, ఈ బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అనేది బయటకు వచ్చినటువంటి కొన్ని రోజులకే, ఆర్ ట్యాక్స్ అని ఎప్పుడైతే ఆర్ఆర్ ట్యాక్స్ అని ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ బయటకు వచ్చినటువంటి కొన్ని రోజులకే బి ట్యాక్స్ అని చెప్పేసి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అసలు బీజేపీ నాయకులతో మాట్లాడిస్తున్నది ఎవరు? ఎవరిని బదనాం చేయడం కోసము? కొత్తగా ఆర్థిక శాఖలో ఒక స్లిప్ ఇస్తేనే వస్తున్నాయని చెప్పేసి ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇవన్నిటి వెనకాల పెద్ద కథ నడుస్తూ ఉంది. సో కాబట్టి ఆయన బీజేపీలకు పోవడానికి మార్గం సుగమం చేసుకుంటూనే అలాగే ఈ మంత్రులందరినీ గ్రిప్లో పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ఫోన్ ట్యాపులు అవుతలేవా అంటే ఇక నేను ఒకసారి చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇక దీంతో పాటు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, ఎస్ఐబి కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే ఈ కేసుని ముంగలేసుకొని మొత్తం ఎవరైతే కీలక జర్నలిస్టులవి, కీలక నాయకులవి వీళ్ళందరి ఫోన్లు వినేటువంటి ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీకెలా తెలుస్తున్నాయి అంటే చెప్పినా కదా ఇంతకుముందుకే గతంలో, తెలంగాణను ప్రేమించే, తెలంగాణను ఇష్టపడేటువంటి బిడ్డలు ప్రతి రంగంలో ప్రతి విభాగంలో ఉంటారు. అట్లనే ఇంటెలిజెన్స్లో ఉంటారు, అట్లనే ఎస్ఐబిలో ఉంటారు, అన్ని రంగాలలో పోలీస్ వ్యవస్థలో కూడా కీలక పొజిషన్లో కూడా ఉంటారు. సో కాబట్టి ఏం జరగబోతుంది ఫ్యూచర్లో, ఎవరు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, తెలంగాణ ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అనేది కూడా
ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందని ఆయన చెప్పారు. ఓ టీవీ ఛానల్ లైవ్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి లై డిటెక్టర్ పరీక్షలకు కూడా తాము సిద్ధమని ప్రకటించారు. తన ఆరోపణలో నిజం లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా లైవ్ డిటెక్టర్ కి పరీక్షలకు రావాలని సవాల్ విసిరారు. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్న నిఘా వ్యవస్థ ఉంటుందని, దాన్ని దుర్వినియోగం చేయడం మాత్రం చట్టరీత్యా నేరమని అన్నారు. తాను కానీ తమ ప్రభుత్వం కానీ ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే తాను ఏ చర్చకైనా ఏ పరీక్షకైనా సిద్ధమని కేటీఆర్ చెప్పారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం పక్కా అని మరోసారి చెప్పారు. ఓటుకు నోటు కేసులో విచారణ మొత్తం పూర్తయిందని, ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి దోషిగా తేలితే జైలుకు పోయేటువంటి అవకాశం ఉందన్నారు. అందుకే బీజేపీతో చేరిపోయి కేసు నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆ ఉద్దేశంతోనే బీజేపీ నేతలకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గాని పల్లెత్తి మాట అనడం లేదని వివరించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి ముడుపులు పంపుతున్నారని తాను అంటే పంపుతూ తనపై కేసులు పెట్టారని ఇదే ఆరోపణ కిషన్ రెడ్డి చేస్తే మాత్రం ఆయన మీద ఎలాంటి కేసు తీసుకోలేదని చెప్పేసి వారు అన్నారు. ఏలెడ్డి మహేష్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కేసు పెట్టలేదన్నారు. దీన్ని బట్టి బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న స్నేహం స్పష్టమవుతుందని తెలిపారు. రాష్ట్రం నడుస్తున్నది ప్రజాపాలన కాదని ప్రతీకార పాలనని కేటీఆర్ ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఏసీపీ స్థాయి అధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయని బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని ఒక అబద్ధాన్ని నిజం మాదిరిగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. నిజంగా కూడా ఇది ఒక పోస్ట్ పెడితే భయపెట్టడము, కేసులు పెట్టడము, ఏసీపీ స్థాయి ఆఫీసర్లు, ఇక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు, డీసీపీలు, డిఎస్పీలు వీళ్ళందరూ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు అన్నమాట. బాబు నువ్వు ఆ పోస్ట్ పెట్టొద్దు, పోస్ట్ పెడితే మాత్రం నీ పరిస్థితి ఘోరంగా ఉంటుందని చెప్పేసి. సో ఈ విధంగా బెదిరించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు పోలీసులు. సో కాబట్టి ఇదంతా ఏం చేస్తారు, మళ్ళీ ప్రజాపాలన అని చెప్పేసి మొత్తం అధికారంలోకి రాగానే మొత్తం మీడియాలో అన్ని ఛానళ్ళల్లో ప్రజాపాలన ప్రజా దర్బారు, ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి బాగా ప్రచారం చేసుకున్నారు. దాంతో ఒక పేరు వెళ్ళిపోయింది, ప్రజాపాలన అనేటువంటి పేరుని తీసుకుపోయినాక వాళ్ళు చేయాల్సిన దుర్మార్గాలు, అరాచకాలు అన్నీ చేస్తూనే ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద టార్గెట్ చేసి, వాళ్ళ మీద నిఘా పెట్టి, వాళ్ళ చుట్టుముట్టు కొంతమంది మఫ్టీలో పోలీసు వాళ్ళను పెట్టి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఎక్కడ కూడా ప్రశ్నించకుండా ఇంకా ఊర్లలోకి పోతే మండల స్థాయిలో కావచ్చు, ఊర్లలో కావచ్చు, కాంగ్రెస్ గూండాల రాజ్యం ఘోరంగా అరాచకం వెళ్తూ ఉంది. మామూలుగా అరాచకం. ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చూడలే. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ గూండాలు మొత్తము జూలు విదిల్చుకొని ప్రజల మీద, ఇతర పార్టీ నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద, ప్రశ్నిస్తోల మీద, మేధావుల మీద ఈ విధంగా దాడులు చేస్తూ, భౌతిక దాడులు చేస్తున్నారు, సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారు, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేటువంటి గురి చేస్తూ ఉన్నారు. సో ఇవన్నింటికి బయటికి రాకుండా ప్రజాపాలనని ప్రచారం చేసుకొని ఈ విధంగా ప్రతీకార పాలన చేస్తూ ఉన్నారని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ తప్పుడు హామీలు నమ్మి మోసపోయారని, ఇప్పుడు వారంతా వాస్తవాన్ని గ్రహించారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు రూపంలో సమాధానం చెప్పబోతున్నారని వివరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పూర్వ వైభవం రాబోతోందని ఆయన అన్నారు. సో కాబట్టి ఈ విధంగా ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ట్యాపింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టిరు, అసలు ట్యాపింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉందో ఇక్కడ ఒకసారి మీకు ఇక్కడ వివరిస్తాను చూడండి. ఎందుకంటే ఇక చూడండి, గతంలో మన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సతీమణి వారు మాట్లాడేటువంటి మాటలు చూడండి. వారు మాట్లాడిన మాటలు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి మీకు ఇక్కడ చూడండి. మనదే అధికారం పెట్టుకున్నాడంటే అర్థమవుతుందా? ఏమన్నది ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు మారుతాయి, కింది స్థాయి అధికారులు ఎంత ప్రలోభాలకు గురి చేసినా పై స్థాయి అధికారులు కింది స్థాయి అధికారులను, మీరు కింది స్థాయి అధికారులారా మీకు చెప్తా ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పరిధి దాటి పని చేయకండి. పని చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత
అని చెప్పేసి వీళ్ళందరినీ అప్పుడు బెదిరించిర్రు. ఆ బెదిరించిన క్రమంగానే ఈ విధంగా ఇప్పుడు వాళ్ళకి అది చేస్తూ ఉన్నారు. సేమ్ నేను ఇదే విషయాన్ని ఇప్పుడు వీళ్ళకి చెప్పదలుచుకున్నా. ఎవరికి? ఇప్పుడు కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పోలీసులలో ఎవరైతే డీజీపీలు లేకపోతే వాళ్ళ కింద ఉన్నటువంటి ఈ వింగుల చీపులు వీళ్ళందరినీ మీరు వాళ్ళ మాటలని కనుక మీరు కనుక ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడితే 200% ఇవాళ మీరు కూడా శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులు మీకు కూడా వస్తాయన్నమాట. ఇవాళ నేను పోలీసులలో చెప్తున్నా, మెయిన్గా ఎవరైతే ఎగిరెగిరి దుక్కుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం కదా, ఇప్పుడు మనకు కూడా ప్రత్యక్షంగా కొన్ని సంఘటనలు ఎదురైనాయి. ఇవాళ ఎగిరి దుంకుతా ఉన్నారు కొంతమంది. ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో అయితే కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు కూసామంటే కూసుంటారంట పోలీసు వాళ్ళు, లేవంటే లేస్తున్నారు. జూపల్లి కృష్ణారావు దగ్గర ఊడిగం చేస్తూ ఉంది కొల్లాపూర్ పోలీస్ యంత్రాంగం. మీరు పేదల పక్షాన ఉండండి. మొన్న ఒక గిరిజన బిడ్డ ఇల్లు కూలగొడితే సారిట ఇల్లు కూలగొడుతున్నారు అని చెప్పేసి ఫోన్ చేస్తే అర్ధగంట కాదు కదా, గంట అయినా రాలేదు. తర్వాత తెల్లారి రోజు ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తే పోలీస్ యంత్రాంగం కనీసం అక్కడ మళ్ళీ కూడా చూడలేదు. ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. అన్న ఇక అసలు మాకు భద్రత లేకుండా పోయింది, మాకు ప్రాణభయం ఉన్నది, మాకు ప్రాణహాని ఉన్నది. ఈ విధంగా భయపెడతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, పైనటువంటి జూపల్లి కృష్ణారావు అండదండలు చూసుకొని రెచ్చిపోతా ఉన్నారు కొల్లాపూర్లో అని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అంటే ఎంత దుర్మార్గమైన పాలన సాగుతా ఉందో రాష్ట్రంలో అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ కింది స్థాయి అధికారులు, కింది స్థాయి పోలీస్ అధికారులు మీరు జర్రా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కడుపులో భయం పెట్టుకొని పనిచేయండి. మీరు పేద ప్రజల కోసం పనిచేయండి. మీ పైనటువంటి భాషల కోసం, వాళ్ళ పైనటువంటి పొలిటికల్ లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం మీరు కనుక మీ లైన్ దాటి వ్యవహరిస్తే రేపన్నాడు ఇబ్బందులు పడేది కూడా మళ్ళీ మీరే. పైన ఉన్నోడితో కాంప్రమైజ్ అవుతాడు, ఆ పైన ఉన్నోడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వంతో కాంప్రమైజ్ అవుతాడు. కానీ మళ్ళీ ఇబ్బందులకు గురయ్యేది మీరే. అలాగనే ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా చెప్తా ఉన్నా, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసును ముంగల పెట్టి మీడియా ముందు పెట్టి ఈ వెనకంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి వ్యవహారం మొత్తం కూడా సమాజం తెలుసుకుంటా ఉంది. ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి ప్రతి అధికారి, ఎస్ఐ కానుంచి డిఎస్పీ కానుంచి ఆ పైనటువంటి వాళ్ళు, కింద ఉన్నటువంటి వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంది అయ్యా అంటే, మీరు కూడా రేపన్నాడు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారి సతీమణి చెప్పినట్టుగానే ఎప్పుడు ప్రభుత్వం ఇదే ప్రభుత్వం ఉండదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల కన్నా నాకు తెలిసి గట్టి 5 సంవత్సరం ఉంటే మహా ఎక్కువ సంవత్సరం పాడిన ప్రభుత్వం ఉంటే ఎవడు కూలగొట్టరు, వీళ్ళ మంత్రులే కూలగొడతారు. వీళ్ళ మంత్రులే ఇప్పటికే బీజేపీతో టైఅప్ పెట్టుకున్నారు. రేపో మాపో ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు ఏ విధంగా 19 మంది ఎమ్మెల్యేలని గుప్పిట్లో పెట్టుకొని నీ ప్రభుత్వాన్ని కూలగొడతాన్ని బెదిరిస్తున్నటువంటి మంత్రికి చెక్ పెట్టడం కోసం ఇవాళ రకరకాల పత్రికలలో వార్తలు వస్తూ ఉన్నాయి. అవి ఏంటో కూడా మీకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. సో కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి ఫోన్లు అయితే ట్యాప్కు గురవుతా ఉన్నాయో వాళ్ళందరి పరిస్థితి కూడా రేపన్నాడు చాలా దయనీయంగా ఉండి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటోడు 100% నీకోసం అన్ని వెనకాల నిలబడారు రేపన్నాడు. ఎందుకంటే ఆయనే జైల్లో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో దోషిగా తేలినటువంటి రోజులు చాలా తొందరలోనే రాబోతా ఉన్నాయి. రేపు బీజేపీతోని ఏమాత్రం టైఅప్ కాకపోయినా, బీజేపీలోకి పోకపోయినా కానీ 200% బీజేపీలోకి పోతాడు తన కేసుల కోసం. కాబట్టి ముస్లిం మిత్రులారా, క్రిస్టియన్ మిత్రులారా, మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఇది కాంగ్రెస్ అంటే, ఇక్కడ ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి అది బి టీం కాదు, ఇదే అసలు టీము. ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం తూతుంబర బ్యాచ్. అది గెలిచేది కాదు, పీకేది కాదు. గెలిచేటువంటి ముఖం ఒక్కటి కూడా లేదు. కరీంనగర్లో బండి సంజయ్ గెలుస్తాడా? ఏ మాత్రం గెలిచేటువంటి అవకాశం లేదు. నిజామాబాద్లో అరవింద్ గెలిచేటువంటి అవకాశం లేదు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు అసలు కురుకురే కిషన్ రెడ్డి అని చెప్పేసి ఆ కాన్స్టిట్యున్సీలో మా టీం పోతే ఎవరు కూడా కనీసం కిషన్ రెడ్డి పేరు ఎత్తలేరు. సో ఇలా మల్కాజ్గిరిలో 2 చోట్ల ఓడిపోయినటువంటి 2 చోట్ల చెల్లని రూపాయ మల్కాజ్గిరిలో ఉన్నది. ఏది? ఈటల రాజేందర్ రూపంలో. కాబట్టి ఆయన కూడా అక్కడ గెలిచేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. ఆయన గెలిపించుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఒక డమ్మీ క్యాండిడేట్ని, సునీతా మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక డమ్మీ క్యాండిడేట్ తీసుకుపోయి అక్కడ పెట్టిండు. అయినా కానీ గెలిచేటువంటి అవకాశం లేదు. ఇట్లా బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు ఏడేడ ఉన్నాయో అవి చూసుకొని అక్కడ డమ్మీ క్యాండిడేట్లను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అయినా కానీ ఆడ గెలిచేటువంటి అవకాశం లేదు. ఇదంతా దేనికోసం చేస్తూ ఉన్నారు అయ్యా? బీజేపీలకి పోవడం కోసము రహదారి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.